హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లా కరప మండలంలోని వేలంగి గ్రామంలో శ్రీ శ్రీనివాస థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వేలంగి గ్రామం కాకినాడకి 23 కిలోమీటర్లు, అలాగే రామచంద్రపురానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శ్రీనివాస థియేటర్ అయితే వేలంగి మరియు చినమామిడాడ ఈ 2 గ్రామాల మధ్యలో ఉంటుంది. ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే లభించలేదు, కానీ దాదాపుగా ఈ థియేటర్ ప్రారంభించి ఒక 40 సంవత్సరాలు అవ్వచ్చని మాత్రం చెప్పారు. ఈ థియేటర్ అయితే మల్టీప్లెక్స్ రేంజ్లో అయితే ఏమీ ఉండదు, కానీ చాలా సింపుల్గా పల్లెటూరులో టూరింగ్ ట్యాక్సీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ థియేటర్ అయితే పచ్చని పొలాల పక్కన ఉంటుంది. ఆ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు పర్సనల్గా అయితే ఇటువంటి సింపుల్గా ఉండే థియేటర్లు అంటేనే చాలా ఇష్టం. ఈ థియేటర్ బయట నుంచి చూడడానికి అయితే చాలా నార్మల్గా అనిపిస్తుంది, కానీ థియేటర్ లోపల యాంబియన్స్ అయితే మాత్రం మనం ఇప్పుడు చూస్తున్న థియేటర్ల మాదిరిగానే ఏసీ, పుష్ బ్యాక్ సిట్టింగ్ మరియు డిజిటల్ స్క్రీన్, డిటిఎస్ సౌండ్ అన్నీ మోడర్న్ టెక్నాలజీతోనే మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఇంకా ఏసీ థియేటర్లు కాకుండా నార్మల్ థియేటర్గా మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక చిన్న పల్లెటూరులో కూడా ఏసీ థియేటర్ని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ థియేటర్లో సిట్టింగ్ అయితే 3 క్లాసులుగా ఉంటుంది: బాక్స్ క్లాస్, ప్రీమియం క్లాస్, నాన్ ప్రీమియం. ఈ థియేటర్ టోటల్ సిట్టింగ్ కెపాసిటీ అయితే 260. అందులో బాక్స్ క్లాస్ 36, ప్రీమియం 175, నాన్ ప్రీమియం 49గా ఉంటాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే సైడ్ వాల్స్ అండ్ సీలింగ్ రెడ్ కలర్లో ఉంటుంది. సైడ్ వాల్స్పై బ్లూ కలర్ లైటింగ్ స్ట్రిప్పులతో చాలా బాగుంటుంది. సిట్టింగ్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ కూడా కంఫర్ట్గానే ఉంటుంది. నేనైతే ఈ థియేటర్లో స్క్రీన్ క్వాలిటీ మరియు సౌండ్ క్వాలిటీ చూడలేదు, కానీ నేను బయట ఎంక్వైరీ చేస్తే మాత్రం స్క్రీన్ క్వాలిటీ మరియు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పారు. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఈ థియేటర్లో స్క్రీన్ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మీకు తెలిసిన వివరాలు కామెంట్ చేయండి. ఈ థియేటర్లో టికెట్ కాస్ట్ అయితే బాక్స్ క్లాస్ 110, ప్రీమియం అయితే 100 రూపాయలు, అలాగే నాన్ ప్రీమియం 80 రూపాయలుగా ఉంటాయి. ఈ థియేటర్ టికెట్స్ ఆన్లైన్లో కూడా లభిస్తాయి. ఆన్లైన్లో అయితే డిస్ట్రిక్ట్ యాప్లో లభిస్తాయి. ఇదండి ఫైనల్గా శ్రీ శ్రీనివాస థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన శ్రీ శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.